ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 23 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. వ్యాఖ్యాన అంశం మన స్వాస్థ్యం. వ్యాఖ్యాన అంశం మన స్వాస్థ్యం. వ్యాఖ్యానం: ప్రార్థన మాత్రం చాలదు, అడుగు పెట్టాలి. అప్పుడే అబ్రహాము దినాలలో యెహోవా తేటగా మీకు ఈ దేశమును ఇచ్చి ఉన్నాను అని చెప్పాడు. ఆదికాండం 15వ అధ్యాయం 18 నుండి 21 వచనాలు చూడండి. కాలం వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు తమ పాదము మోపి దేవుడు వాగ్దత్తమిచ్చిన దానిని స్వీకరించవలసి వచ్చింది. ఇప్పుడు క్రీస్తులో నమ్మిన వారికి ఇవ్వబడిన హక్కులు ఒక గొప్ప ఆత్మీయ ప్రదేశంతో సమానం. కానీ భక్తుడు వేదంలో చూచి సంగతి తెలుసుకొని గ్రహించి విశ్వాసంతో పాదము మోపి తీసుకొనకపోతే ఆశీర్వాదములు ఎలా సాధ్యమవుతాయి, ఎలా స్వాధీనమవుతాయి? దారి లేదు. ఇచ్చేది దేవుని పని, ఇచ్చిన దానిని స్వీకరించేది మన పని. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి క్రీస్తును ఇచ్చాడు. అయితే మీరు యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చొప్పున క్రీస్తును అంగీకరించకపోతే ఆయన మీకెట్లా దొరుకుతాడు? క్రీస్తు తన పని ముగించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో రాసినట్లు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు. అయినను భక్తులు వెనుక తీసి అనుగ్రహింపబడిన ఆ ఈవులను పుచ్చుకొనకపోతే వాటిని అనుభవించి సంతోషించడం ఎలా? కాబట్టి అడుగు పెట్టి మీ ఆత్మీయమైన స్థలాన్ని పట్టా చేసుకోండి. సత్యంలోనూ ఆయనలోనూ వేరుపారి మీ చేతికి రావలసినవి వచ్చునట్లు చేసుకొనండి. ప్రియులారా, ఆయన పరిపూర్ణతలో నుండి మనందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 16-17 వచనాలు. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.